హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఆర్ లర్నర్స్. మ్యాథ్స్లో చాలా ట్రిక్స్ యూట్యూబ్లో చూపిస్తూ ఉంటారు. ఇలా చేస్తే ఈజీగా వస్తుంది, ఇక సబ్ట్రాక్షన్స్ కానీ అడిషన్స్ కానీ, అంటే కూడికలు, తీసివేతలు, గుణకారాలు, ఓకే, భాగాహారాలు, ఇట్లా ప్రతి దాంట్లో కూడా ఈజీ మెథడ్స్ అనేవి చూపిస్తూ ఉంటారు. బట్ అవి ఎంతవరకు ఎక్కడి వరకు యూజ్ చేయొచ్చు, ఏ సమ్స్కి యూజ్ చేయొచ్చు అనేది మాత్రం మీరు ఆలోచించకుండా చాలా వరకు అలాంటి వీడియోస్కి ఏంటంటే చూసాను నేను. మిలియన్స్లో అంటే లక్షల్లో వస్తుంటాయి అన్నమాట వ్యూస్. అదే మెథడ్ అన్నిటికీ యూజ్ అవుతుందా, లేదంటే అసలు అవి ఎంతవరకు మనము ఎన్ని నెంబర్స్కి ఎలాంటి నెంబర్స్ వరకు వాటిని యూజ్ చేయగలుగుతాం? ఇప్పుడు చూడండి, ఇది కూడా ఒక ట్రిక్ అన్నమాట. ఇక్కడ ఏంటంటే నార్మల్గా మనం ఏం చేస్తాం, 96 ఇంటూ 88, ఓకేనా, 96 ఇంటూ 88. ఈ సమ్ చేసేటప్పుడు ఫస్ట్ ఏం చేస్తామంటే 8తో ఫస్ట్ 6ని 9ని ఇంటూ చేసి ఒక దగ్గర రాసుకుంటాం. తర్వాత మళ్ళీ 8తో మళ్ళీ 9ని 6ని ఇంటూ చేసి మళ్ళీ రాసుకుంటాం. ఫస్ట్ నెంబర్ వన్స్ ప్లేస్ వదిలేసి పక్కన రాసుకొని రెండింటిని యాడ్ చేస్తే మనకి ఈ నెంబర్ వస్తుంది అనమాట. అవునా? ఆ విధంగా మనం ఇంతకుముందు చేసే పద్ధతి. బట్ ఇప్పుడు మనం చేసేది ఏంటంటే ఇంకొక రకంగా అనమాట. ఇక్కడ చూడండి, 96 ఉంది, 88 ఉంది. 96ని 100లోంచి మైనస్ చేస్తే మనకి 4 వస్తుంది. అదేవిధంగా 100లోంచి 88ని మైనస్ చేస్తే 12 వస్తుంది. 100లో నుంచి 96ని మైనస్ చేస్తే 4 వస్తుంది. 100లో నుంచి 88ని మైనస్ చేస్తే మనకి 12 వస్తుంది. అవునా? ఇలా చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనకు వచ్చిన రెండు నెంబర్స్ని మల్టిప్లై చేస్తాం. ఓకేనా? 4 ఇంటూ 12, ఓకే, 4 ఇంటూ 12, 12 4 48. ఓకేనా? వాళ్ళు మీరు ఒక వీడియోలో చెప్తారు, టేబుల్స్ అస్సలు నేర్చుకోవాల్సిన అవసరం లేదంటారు. అవునా? కానీ ప్రతి దాంట్లో నేను చెప్తున్నా కదా, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు. పాత పద్ధతిలో ఏదైతే మనము టేబుల్స్ కనీసం 20 వరకు అయినా మనకి బై హార్ట్ ఉండాలి, నోటికి వచ్చి ఉండాలి అంటారు కదా, ఆ విధంగా లేనప్పుడు మీరు ఎన్ని చేసినా సరే మీకు మాత్రం డెఫినెట్లీ అక్కడ సమ్ రాదు. ఓకేనా? డెఫినెట్లీ మీకు 20 టేబుల్స్ అయినా కనీసం వచ్చి ఉండాలి. సో ఇక్కడ మనకి 12 4 48 అనేది ఇక్కడ రాసేసాను. రాసిన తర్వాత మనం ఏం చేస్తున్నామంటే నెక్స్ట్ స్టెప్ అనమాట. మరి ఈ నెంబర్ ఎలా వచ్చింది? దీన్ని ఏంటంటే మనము వన్స్ టెన్స్ ప్లేస్లో రాసుకోవాలి. ఒకట్లు పదుల స్థానంలో వీటిని రాయాలన్నమాట. తర్వాత ఏం చేయాలంటే మనము ఇందాక 100లోంచి 96ని మైనస్ చేస్తే 4 వచ్చింది. 100లోంచి 88ని మైనస్ చేస్తే 12 వచ్చింది. అవునా? ఇప్పుడంటే క్రాస్గా మైనస్ చేయాలి. అంటే 96లోంచి 12 కానీ లేదంటే 88లోంచి 4ని కానీ మైనస్ చేయాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు 96లోంచి 12 అంటే పెద్ద నెంబర్ కాబట్టి 88లోంచి 4 మైనస్ చేయడం అంటే ఈజీగా ఉంటుంది కదా. సో అది మనం మైనస్ చేస్తే 84 వస్తుంది. అట్లాగే 96లోంచి 12ని మైనస్ చేసినా సరే మనకి 84 వస్తుంది. దీన్ని మనము హండ్రెడ్స్, థౌజండ్స్ ప్లేస్లో రాసుకున్నాం. ఓకేనా? ఇప్పుడు దీని ఆన్సర్ ఏంటంటే 8448 అయ్యింది. ఓకేనా? 8448 అయ్యిందనమాట. ఈ విధంగా మనం చెయ్యొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ సమ్ చూడండి, 97 ఇంటూ 86 అని రాశాను. 97 ఇంటూ 86. ఇక్కడ ఏంటంటే సేమ్ 100లోంచి 97ని మైనస్ చేస్తే 3 వస్తుంది. 100లోంచి 86ని మైనస్ చేస్తే 14 అవుతుంది. అవునా? ఇంతకుముందు నేను హరిబరిలో అండ్ చూసుకోకుండా 14 ఇంటూ 3 అంటే ఇక్కడ 36 అని రాసా. అదేవిధంగా షార్ట్స్లో కూడా అప్లోడ్ చేసేసాను అనమాట, షార్ట్ వీడియోస్లో. అండ్ ఎట్లయినా సరే మళ్ళీ లాంగ్ వీడియో చేస్తానని నాకు తెలుసు, బట్ షార్ట్స్లో అప్లోడ్ చేసా. ఒక్కళ్ళు తప్ప ఎవ్వరు అది ఫైండ్ అవుట్ చేయలేకపోయారు. ఎందుకంటే ఆల్మోస్ట్ మీరు అందరూ స్కిప్ కొట్టుకుంటూ చూస్తారు కాబట్టి అసలు ఇక్కడ 14 ఇంటూ 3 చేస్తే 36 వస్తుందా, కరెక్టా కాదా అనేది కూడా తెలియకుండా వీడియో మాత్రం చూశారు, లైక్స్ మాత్రం కొట్టారు. అలా చూడటం వల్ల మీకు ఎటువంటి యూజ్ ఉండదు. పెట్టడం వల్ల మీ వ్యూస్ రావటం వల్ల నాకు యూజ్ ఉంటుందేమో కానీ అలా స్కిప్ చేస్తూ చూడటం వల్ల స్టడీ వీడియోస్ని, మోస్ట్లీ మిగతా ఏ వీడియోస్ అన్నా నాకు సంబంధం లేదు కానీ స్టడీ వీడియోస్ని మాత్రం నాదనే కదా ఎవరివైనా సరే స్కిప్ చేస్తూ చూసారంటే మీకు ఏ విధంగానూ అర్థం కాదు, ఏదో ఒక పాయింట్ మిస్ అవుతారు. సో ఇదే సమ్ని మళ్ళీ ఇక్కడ రాసి నేను చూపిస్తున్నాను అనమాట. 97 ఇంటూ 86. 100లోంచి 97ని మైనస్ చేస్తే 3 వస్తుంది. 100లోంచి 86ని మైనస్ చేస్తే 14 వస్తుంది. అవునా? తర్వాత ఏం చేయాలంటే మనం 14 ఇంటూ 3 చేయాలి. 14 ఇంటూ 3 చేస్తే మనకి ఎంత వస్తుంది? 42 వస్తుంది. ఓకేనా? 42 వస్తుంది. 14 ఇంటూ 3 చేస్తే 42 వస్తుంది. తర్వాత ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే 86లోంచి 3ని కానీ 97లోంచి 14ని కానీ క్రాస్గా మైనస్ చేయాలన్నమాట. ఈ నెంబర్లోంచి ఇది కానీ ఈ నెంబర్లోంచి ఇది కానీ మైనస్ చేస్తే మనకి 83 వస్తుంది. 97లోంచి
14ని మైనస్ చేసినా 83 వస్తుంది. 86లోంచి 3ని మైనస్ చేసినా 83 వస్తుంది. సో దీని ఆన్సర్ ఏంటి? 8342, 8342. ఓకేనా? అర్థమైందా? అయితే ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే, ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడ 83 × 98 చేశాను. సేమ్ ప్రాసెస్ అన్నమాట. 100లోంచి 83ని మైనస్ చేసి, 100లోంచి 98ని మైనస్ చేసి, ఇదే విధంగా ప్రాసెస్ అయితే సేమ్ ఉంటుంది. అందుకని ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. కానీ ఈ మోడల్లో మీరు సమ్స్ ఎంతవరకు చేసుకోవచ్చు? ఓకేనా? అంటే ఏ నెంబర్ ఇచ్చినా సరే ఇదే మోడల్లో ఇదే పద్ధతిలో చేయొచ్చా అంటే అక్కడ మీకు పాసిబుల్ కాదు. కేవలం 100కి దగ్గర ఉన్న నెంబర్స్ అయితేనే మీరు ఈ పద్ధతిలో ఈజీగా చేయగలుగుతారు. అదే ఇక్కడ 54, 66 తీసుకున్నాం అనుకోండి, 100లోంచి 54ని మైనస్ చేయాలంటే, ఒకవేళ సపోజ్ ఇక్కడ చూపిస్తున్నా చూడండి, ఇక్కడ 54 × 65 అని రాశాను. అవునా? 54 × 65 అని రాస్తే ఇప్పుడు 100లోంచి 54ని మైనస్ చేసాం అనుకోండి, మనకి 46 వస్తుంది. అవునా? అట్లాగే 100లోంచి 65ని మైనస్ చేసాం అనుకోండి, మనకి 35 వస్తుంది. అవునా? ఇట్లా ఏంటంటే ఇలా పెద్ద పెద్ద నెంబర్స్, ఇప్పుడు మళ్ళీ 46 × 36 చేస్తే మనకు ఒక పెద్ద నెంబర్ వస్తుంది అక్కడ. సో ఇలాంటివి చేసేటప్పుడు మనకి ఈ మెథడ్ అనేది యూస్ అవ్వదు. కేవలం ఓన్లీ 100కి దగ్గరగా ఉన్న నెంబర్స్, అంటే 90, 80 అనుకోండి, ఈ నెంబర్స్ మాత్రం చేసేటప్పుడే మనకి ఈ పద్ధతిలో మనకి చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇంక ఇలాంటి నెంబర్స్ అనుకోండి, 54 × 65, 46 × 35 ఇలాంటివి చేసేటప్పుడు ఏంటంటే, మనం ఇంతకుముందు రెగ్యులర్ మెథడ్, ముందు 5తో ఈ రెండింటిని చేసేసి, తర్వాత ఇంటూ పెట్టుకొని, తర్వాత మళ్ళీ 3తో ఈ రెండింటిని చేసేసి, ఇలా రాసేసి రెండింటిని కలిపి మళ్ళీ యాడ్ చేసి రాయటమే కరెక్ట్ వే. ఓకేనా? ఇట్లా చేస్తేనే మనకి ఈజీగా అవుతుంది. కేవలం ఓన్లీ 100కి దగ్గరగా ఉన్న నెంబర్స్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు, అంటే మల్టిప్లికేషన్ చేసేటప్పుడు మాత్రమే మనకి ఈ పద్ధతి ఉపయోగపడుతుంది. ఈ రోజు నుంచి నేను అదే చేద్దాం అనుకుంటున్నాను. మోస్ట్లీ ఏంటంటే, ఎవరైతే అంటే మ్యాథ్స్ ట్రిక్స్ అని చెప్పేసి మీరు ఏవైతే ఫాలో అవుతుంటారో వాటిలో ఎంతవరకు అసలు అది ఎంతవరకు యూజ్ అవుతుంది, ఎంతవరకు కరెక్ట్ అనేది మీకు చెప్పాలనుకుంటున్నాను చాలా వరకు. ఓకేనా? ఇవన్నీ ఓకే. ఏంటంటే ఇప్పుడు చూడండి, 100కి దగ్గరున్న నెంబర్స్కి ఈ పద్ధతి యూజ్ చేయాలి అని ఇది గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. స్క్వేర్ రూట్కి ఒక మెథడ్ చెప్తారు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క మెథడ్ చెప్తూ ఉంటారు. ఇన్ని మెథడ్స్ గుర్తుపెట్టుకునే కన్నా ఓల్డ్ ఈజ్ గోల్డ్, అన్నిటికీ ఒకటే మెథడ్ ఉంటుంది. అది గుర్తుపెట్టుకొని ఈజీగా మిగతా సమ్స్ అని, అంటే కాకపోతే ఏంటంటే ఇవన్నీ గుర్తుపెట్టుకునే కన్నా వాటి కోసం ఒక్క 1 minute or 2 minutes ఎక్కువ టైం తీసుకుంటాయి. ఓకేనా? ఇలా క్యాలిక్యులేషన్ చేస్తే మనకు ఒక 1 minute తగ్గుతుంది. ఎట్లా అంటే ఈ విధంగా, అంటే వాళ్ళు చెప్పే ట్రిక్స్ ఇవి యూస్ చేస్తూ, అదే మనం ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టుగా పాత పద్ధతిలో చేస్తే 1 or 2 minutes టైం ఎక్కువ తీసుకుంటాం అనమాట. అంతకు మించి పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదు ఇందులో కూడా. ఓకేనా? అండ్ ఇంకా వీడియో చేసేటప్పుడు వచ్చే చిన్న చిన్న మిస్టేక్స్ అంటారా, నేను ఇంతకు ముందే చెప్పా కదా, నాకు ఏంటంటే ఫ్రీ టైంలో చేస్తూ ఉంటాను. సో మళ్ళీ వీడియో కరెక్ట్ వచ్చిందా లేదా అంటే ఎటువంటి ఎడిటింగ్ ఉండదు, డైరెక్ట్గా ఎట్లయితే రికార్డ్ చేస్తానో ఫాస్ట్గా అదే విధంగా అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో అట్లాంటప్పుడు ఇలాంటి మిస్టేక్స్ అయితే జరుగుతూ ఉంటాయి. అది కూడా మీలాంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు డెఫినెట్లీ ఫైండ్ అవుట్ చేస్తారన్న నమ్మకంతో తర్వాత మళ్ళీ ఆ వీడియోని డిలీట్ చేద్దామా ఉంచుదామా అన్నట్టుగా అట్లాగే వదిలేస్తాను అనమాట. ఒక్కళ్ళైనా సరే అసలు ఫుల్ వీడియో చూస్తున్నారా లేదా, చూస్తే ఎవరైనా ఒక్కళ్ళైనా కామెంట్ చేస్తారా లేదా అన్నట్టుగా గమ్మున వదిలేస్తారు. లేదంటే చెక్ చేసిన తర్వాత ఆ వీడియో కావాలంటే డిలీట్ చేయొచ్చు. బట్ డిలీట్ చేయకుండా ఉంచడానికి రీజన్ ఏంటంటే అదే, అసలు చూస్తున్నారా లేదా అనేది నాకు తెలుస్తుంది కదా. సో అందుకనే ఆ వీడియో డిలీట్ చేయకుండా, దాని తర్వాత ఇంకా వీడియోస్ కూడా ఏం అప్లోడ్ చేయలేదు. అందుకే అసలు ఎవరైనా అంటే లాస్ట్ వీడియో ఫస్ట్ చూస్తారు కదా, సో ఎవరైనా చెప్తారేమో చూద్దామని. ఒక్క సబ్స్క్రైబర్ మాత్రమే మనకి అక్కడ ఉన్న మిస్టేక్ని ఫైండ్ అవుట్ చేసి కామెంట్ చేశారు. ఓకే, ఈరోజు అయితే మల్టిప్లికేషన్ ఆఫ్ బిగ్ నెంబర్స్, అవి కూడా నియర్ బై 100కి దగ్గరగా ఉన్న నెంబర్స్ని ఈజీగా చేయటం ఎలా అనేది ఈరోజు ఈ వీడియోలో తెలుసుకున్నారు అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.